ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అది మా ఊరు ఏంటంటే అవనిగడ్డ, కాబట్టి అవనిగడ్డలో గ్రామ దేవత శ్రీ 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 లంకమ్మ తల్లి అమ్మవారు అన్నమాట. అయితే ఇది 2026 కాబట్టి ఈరోజు మార్చ్ 29 అన్నమాట. కాబట్టి ఈరోజు మాకు 10కి 11కి లేదా 12కి మిడ్ నైట్ లేదా రేపు మార్నింగ్ అంటే 1 అలా అన్నమాట. అప్పుడు అమ్మవారు మా ఇంటికి వచ్చింది. అంటే మాకు జాతర లంకమ్మ తల్లి అమ్మవారి సమరం. అది ఎప్పుడంటే April 1 అన్నమాట. కాబట్టి ఇటు సైడ్ అందరూ ముగ్గులు వేసుకున్నారు. మేము కింద అపార్ట్మెంట్ కాబట్టి మాది మొత్తం ముగ్గులు అవన్నీ వేసేసుకున్నాం అన్నమాట. అయిపోయింది. ముందు లైట్ కూడా ఫిక్స్ చేశారు. అది అంతా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. మాత్రం అమ్మవారు వచ్చినప్పుడు నీళ్ళు ఎలా చేస్తారు అదంతా కూడా నెక్స్ట్ ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ అలా పెడతాను. దాంట్లో ఖచ్చితంగా ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ వీడియోలో అవి చూపిస్తా అన్నాను కదా, చూద్దురు. వెనకాల షాడో పడుతుంది అన్నమాట ఆ లైట్ ఫిక్స్ చేయడం వల్ల. చూద్దామా? ఇంకొచ్చేయండి చూసేద్దాం. అదిగోండి, చూసారా లైట్? చూసారు కదా, కింద ముగ్గులు వేసారు. కింద మొత్తం అలా చక్కగా ముగ్గులు వేసేసారన్నమాట. ఇక మిగతావన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అవన్నీ కూడా అంటే మేము నీళ్ళు వారపోస్తాము, తర్వాత కొబ్బరికాయ కొడతాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అంటే కొంతమంది పసుపు కుంకుమ చీర పూలు పండ్లు అలా ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు పెడతారు. మేము ప్రతిసారి పళ్ళు పూలు చీర గాజులు ఇవి పెడతాం అన్నమాట. పసుపు కుంకుమ ఇవి పెడతాం అమ్మవారికి. మీరేం పెడతారో కామెంట్ చేసేయండి. అలాగే మీ గ్రామ దేవత ఎవరో కూడా చేసేయండి. మీరే ఊర్లో ఉంటారో చేసేయండి, ఓకేనా? అండ్ మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు వస్తుంది, అవన్నీ ఎప్పుడు చూస్తాము. అలా నాకన్నా ముందు 99% మా తమ్ముడే అక్క అమ్మవారు ఎప్పుడు వచ్చింది అని నన్ను అడుగుతున్నారు. చూడండి, చూసాడుగా.